హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు అజీజ్, నల్గొండ, తెలంగాణ. అందరు బాగున్నారా? చాలా రోజులు అయితే వీడియోలు తీయగా క్షమించండి ఫ్రెండ్స్. ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చాను. నిన్న లోడ్ అయింది, నిన్న ఖాళీ అయింది బండి. ఆఫీస్ కాడికి వెళ్ళాను, నిన్న లోడు లేదు. మళ్ళీ ఈరోజు ఉదయమే 5 o'clock మార్నింగ్ లోడు దొరికింది. రాజమండ్రి నుంచి పక్కన ఒక 40 కిలోమీటర్లు కడియప్ప లంకకు వచ్చాము. పూల మొక్కల లోడు, నర్సరీ లోడుకి వచ్చాను హైదరాబాద్కి, మళ్ళా కోకాపేటకు. ఇక్కడ లోడింగ్ అవుతుంది బండి. చూడండి ఫ్రెండ్స్, నర్సరీ లోడ్ అవుతుంది. ఇదంతా నర్సరీ. ఏడాల ఒక 50 కిలోమీటర్ దూరాన డిస్టెన్స్లల్లో మొత్తం నర్సరీ ఉంటుంది. ఇక్కడ అన్నీ నర్సరీ. చూడండి ఫ్రెండ్స్, అన్నీ నర్సరీ ఉంటాయి, వేరేది ఏమి ఉండవు ఇక్కడ. ఏ తోటలు ఉండవు, ఏ వరి ఉండవు. ఇక బండి లోడ్ అవుతుంది, నర్సరీ లోడ్ అవుతుంది బండి. అన్నయ్య కూడా ఇక్కడ లోడ్ అయిపోతుంది బండి. ఇక్కడ జమాయిస్తుంది చూడు అన్నయ్య, నర్సరీ. మొత్తం ఎట్లా జమాయిస్తుండ్రు అన్నయ్య, మొత్తం నర్సరీ మొక్కలు. ఇట్లా జమాయించుకుంటూ వస్తున్నారు, ఒకదాని మీద ఒకటి జమాయించుకుంటూ వస్తున్నారు అన్నయ్య. గంపలల్లో తీసుకొని వస్తున్నారు. 4 ఉన్నారు, గంపలల్లో తీసుకొని వస్తున్నారు. అన్నయ్య ఒక నీళ్ళ పైపు పెట్టుకొని అట్లా దింపేస్తుంది లోడ్ అన్నమాట. ఇది అంత మంచిగా గుంజుకొని వచ్చి మళ్ళీ జమాయిస్తుండు, ఒకదాని మీద ఒకటి జమాయిస్తుండు అన్నయ్య. మొత్తం ఇదే పని చేస్తారు అన్నయ్య మీరు డైలీ? రోజుకి ఎన్ని లోడ్ చేస్తారు మీరు? రోజు ఒక బండికి 4 ఉంటారా మీరు? 4. మీ బ్యాచ్ ఎంత? జట్టు బ్యాచ్ 30 మంది. మనమేమో ఇక్కడ మన సైడ్ తెలంగాణలో ఏమో మనం అమాలి అంటాం, ఇక్కడ మాత్రం జట్టు అంటారు. ఇక్కడ రాజమండ్రి కాబట్టి రాజమండ్రి సైడ్ మొత్తం అట్టనే అంటారు, జట్టు అంటారు ఆంధ్ర మొత్తం. రోజు ఎన్ని గంటలకు వస్తారన్నయ్య మీరు? 6:30. మళ్ళీ లోడ్ అయిపోయి ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుంది? మళ్ళీ అయిపోతే లేకపోతే రాత్రి 7-8 నైట్ 7-8 దాకా చేస్తూనే ఉంటారు. బండి అయిపోయింది దాకా బండి లోడ్ చేసి పంపిస్తారన్నమాట. లోడ్ అయిపోతే నైట్ అయినా కానీ. ఇంకో ఈ లోడుకి వచ్చానండి, నర్సరీ లోడు. ఇక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్ కోకాపేటకు యూట్యూబ్లో పెడతాం. లోడింగ్ గుమస్తా అని చెప్పు. ఇక ఈ అన్నయ్య కూడా అంత మంచిగా ఎత్తుకొని వస్తుండు అన్నయ్య. మన అన్నయ్యకి ఇచ్చేస్తుండు. ఇక అన్నయ్య నవ్వుతుండు. అన్నయ్య మీ పేరేం పేరు అన్నయ్య? అప్పారావు గారు. ఇగో ఇదంతా నర్సరీ. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నర్సరీ. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా మీరు? అయ్యండ్రా ఆధార్కి వెళ్ళి ఇంకా రే ఆధార్కి 80 అన్నయ్య. నీయా?
డెబ్బైనే అది 20 90 ఇంకో 10 10 ఇస్తే అయిపోతాయి. ఇదిగో ఈ బొక్కలో బాగున్నాయి చూడు. నైస్ చూడు, అందులో బాగాలేదు, అందులో లేవు ఎన్నో అన్నయ్య గంపలలో వేస్తుండు. అన్నయ్య అలా ఈ చిన్న చిన్న మొక్కలు కాబట్టి గంపలలో, పెద్ద పెద్ద అయితేనేమో చేతితో ఒక్కొక్కటి తీస్తారు. ఈ చిన్నవి కాబట్టి గంపలలో వేస్తుంటారు. ఇంకో లెక్క పెట్టి లెక్క కౌంటింగ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నర్సరీ. ఇంకో ఈ అన్నయ్య మాత్రం ఈ నర్సరీకి గుమస్తా. ఈ అన్నయ్య ఫోన్ మాట్లాడిద్దామంటే ఫోన్ మాట్లాడుతున్నా. అన్నయ్య ఫోన్ మాట్లాడిన తర్వాత మాట్లాడిస్తా. అన్ని రకాల చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నర్సరీలో. అన్ని పూల చెట్లు, పండ్ల చెట్లు, ఇంటి ముందల గార్డెన్ లెక్క పెట్టుకుంటానికి చెట్లు, మొక్కలు కూడా ఉంటాయి ఇక్కడ. అన్నయ్య అయిపోయిందా? ఇక్కడ అయిపోయిందంట, ఈ నర్సరీలో అయిపోయింది. ఇది 3వ నర్సరీ. ఈ 3వ నర్సరీ కాడిగా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వేరే నర్సరీ కాడికి వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ అంటే ఎక్కడన్నా తెలియదు కానీ వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కదా. ఇక్కడ అయిపోయినది. ఇక్కడ 450 మొక్కలు అయిపోయినది ఇక్కడ వేయటం. అన్నయ్య ఒకటి అంటుండు, వెళ్ళిపోదాం పండి అని అంటుండు అన్నయ్య. ఎందుకంటే జల్దీ లోడ్ చేసే వాళ్ళకు కూడా బరువు అనేది తగ్గిపోతుంది కాబట్టి వెళ్ళిపోదాం వేరే దగ్గరికి అని అన్నయ్య అంటుండు. ఇక నేను బండి ఎక్కుతున్నా. బండి స్టార్ట్ చేసి వేరే నర్సరీ కాడికి వెళ్ళిపోవాలి. అన్నయ్య పోదాం అంటుండు, ఒకటే వెళ్ళిపోవాలి తొందరగా. ఇక అన్నయ్య ఎక్కిండు. డోర్ వేసుకో అన్నయ్య, కాలు మంచిగా పెట్టుకుని నాకు ఇవ్వడుగా. వెళ్ళిపోదాం అంటుండు అన్నయ్య ఒకటే. అంటే తొందరగా లోడ్ చేసుకొని వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కాబట్టి అన్నయ్య ప్రయత్నం. బండి స్టార్ట్ చేసిన, తీస్తున్న బండి. ఎక్కడికి వెళ్ళాలి అన్నయ్య? స్ట్రైట్కి వెళ్ళిపోండి. స్ట్రైట్కి అంట ఇంకా ఎంత దూరం పోయి తెలియదు కానీ స్ట్రైట్కి వెళ్ళాలంట. 2 కిలోమీటర్లు ఉంటుందంట ఫ్రెండ్స్. కడియపు లంక గ్రామం అన్న, మండలం అయిపోయారన్న? కడియమంగళం మండలం. ఇక్కడ ఇది కడియపు మండలం, కడియం. ఈ జిల్లా పేరు రాజమండ్రి డిస్టిక్ కాకినాడ జిల్లా, కడియపు మండలం. ఇక్కడ లోడ్కి వచ్చాము. లోడింగ్ అవుతుంది బండికి ఫ్రెండ్స్. ఇక్కడ జేసీబీ ఆగింది, ఏదో పని చేస్తున్నారు ఇక్కడ. జేసీబీ తీసినాక ఒక 2 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. ఇక్కడ జేసీబీ తీస్తున్నారు. అడ్డం ఉన్నది మాకు. అంటే అక్కడ ఏమైనా కాలం ఉంది కాబట్టి బండి పోవడానికి వాళ్ళు జేసీబీ తోటి లోడ్ చేస్తున్నారు. జేసీబీ మొత్తం సాఫ్ చేస్తున్నారు రోడ్డు కోసం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇదండి, అంతా నర్సరీది ఎటు జెడ్. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొత్తం నర్సరీ ఉంటుంది, ఏది వేరే ఏమి ఉండదు. అలా మీ పేరే పేరేనా? సింహ. ఏ జయసింహ, ఏ బాలకృష్ణ జయసింహ. అన్నయ్య పేరు జయసింహ అంట. సింహ ఓన్లీ సింహ అంటే నేను ఏదో నవ్వుకుంటా జయసింహ అంటున్నా అనేసరికి అన్నయ్య నవ్వుతుండు. చాలా మంచివాడు బాబా అన్నయ్య. అంత మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతూ. కొంతమంది జట్టు వాళ్ళు ఏం చేస్తారంటే కోపడుతుంటారు డ్రైవర్ తోటి. అలా కాకుండా మా జట్టు వాళ్ళు, మా బండికి వచ్చిన జట్టు వాళ్ళు చాలా మంచివాళ్ళు. లెఫ్ట్కి వెళ్ళాలంట, సైడ్ కూడా మంచిగా చెప్తున్నారు. ఎటు దారి పోవాలన్నా కానీ మంచిగా సైడ్ చెప్తుండు అన్నయ్య. సింహ అన్నయ్య మంచిగా సైడ్ కూడా చెప్తుండు, మార్జిన్ కూడా చూస్తుండు అన్నయ్య. చాలా మంచివాడు పాపం. ఏంటి రైట్ కంట ఒక 100 మీటర్ల దూరాన్ని ఉన్నప్పుడే అన్నయ్య చెప్తుండు, రైట్కు పోయేది ఉంటే రైట్కి చెప్తుండు, లెఫ్ట్కి పోయేది ఉంటే లెఫ్ట్కి చెప్తుండు అన్నయ్య. బండి వస్తుంది దాని నుంచి ఆయన హారన్ గుర్తుండు. స్ట్రైట్కి వెళ్ళిపోవాలంట మేము. మొత్తం నర్సరీ ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం ఎటు జడ్డు. ఇక్కడ ఏ ప్రాంతంలో చూసినా మొత్తం నర్సరీ ఉంటుంది. అన్ని రకాల చెట్లు దొరుకుతాయి ఇక్కడ, అన్ని రకాల చెట్లు దొరుకుతాయి ఇక్కడ. పండ్లు కానీ, పూల తోట, పూలలు కానీ, గార్డెన్లో పెట్టుకుంటానికి మొక్కలు కానీ. చూస్తున్నారా ఫ్రెండ్స్, రోడ్డు బాగాలేదు ఇక్కడ, చిన్నగా పోవాల్సి వస్తుంది. మొత్తం గుంటలు రాళ్ళు కంకర తేలి ఉన్నది. మళ్ళీ టైర్లకు ఇబ్బంది అవుతుందని నిమ్మలంగా చూసుకుంటూ పోవాలి. ట్రాఫిక్ కూడా బాగానే ఉన్నది. ట్రాఫిక్ అంటే పెద్ద బండ్లు రావు కానీ మొత్తం బైకులు ఇక్కడ, మొత్తం 2 వీలర్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. సింగల్ రోడ్ ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సింగల్ రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎటు చూసినా ఈ రోడ్డుకు చుట్టూ ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎటు చూసినా మొత్తం నర్సరీ ఉన్నాయి. మొత్తం ఎటు నర్సరీ ఉన్నది. కడియాపు లంక అంటేనే నర్సరీ ఫేమస్. ఇంచి లెఫ్ట్ అంట, లెఫ్ట్ చెప్తున్నా అన్నయ్య. అన్న జాగ్రత్తతోటి హారన్ కొట్టమంటుండు. హారన్ కొట్టిన ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ టర్నింగ్ కాడ బండ్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త కోసం అన్నయ్య జయసింహ అన్న జయసింహ బాలకృష్ణ గారు.
ఫ్రెండ్స్ రోడ్డు బాగాలేదు ఇక్కడ.